ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 1వ యోహాను 5వ అధ్యాయము 17వ వచనము. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరులారా, దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదము అని ఇక్కడ మరి భక్తుడు చెప్తున్నారండి, పౌలు గారు. అవునండి, మరి దేవుని మూలముగా పుట్టడం అంటే ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని మార్గాల్లో నడుచుకుంటారో, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారో వాళ్ళు పాపము చేయలేరండి. దేవుని వాక్యము ఎప్పుడైతే వాళ్ళ హృదయం అనే పలక మీద రాసుకుని ఆ వాక్యానుసారంగా నడుచుకుంటారో వాళ్ళు పాపము చేయలేరు. ఎందుకంటే నా దేవుడు చూస్తున్నాడు అన్న భయము వాళ్ళలో ఉంటుంది. ఈరోజు మీ స్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. మీలో ఎటువంటి హేయమైన క్రియలు ఉన్నాయి, ఎటువంటి చెడ్డ క్రియలు ఉన్నాయి? మీరు దేవుని మూలముగా పుట్టారా అంటే పుట్టాను అని మీరు చెప్పొచ్చేమో. దేవుని మూలముగా పుట్టడం అంటే యేసయ్యందు విశ్వాసముంచి రక్షించబడడం. మరి అలా రక్షించబడిన తర్వాత అలాగే ఉంటూ చెడ్డ క్రియలు చేస్తూ ఉంటే అది దేవుని మూలముగా జీవించినట్లు అవదు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు ఎవరో కూడా ఎవరో కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఆయన క్రియలు చేయువారే పరలోకంలో ప్రవేశించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, ప్రభువా మనలో మార్పు లేకుండా, మన చెడ్డ క్రియలను విడిచిపెట్టకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతగా మనం మొరపెట్టినా అది దేవుని సన్నిధికి చేరదు. మన క్రియలే దేవుని మహింపరిచే విధంగా ఉండాలి. మన క్రియలు దేవునికి అపకీర్తి తెచ్చే విధంగా ఉండకూడదు. దేవుని మూలముగా మనం పుట్టి ఉన్నాము అంటే మనం ఇంకా దేవుని బిడ్డలం. ఆయన మన తండ్రి. చూడండి, బిడ్డలు తప్పిపోతున్నప్పుడు, బిడ్డలు పాపం పనులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులకు ఎంత అవమానకరమో, అలాగే దేవుని నమ్ముకుంటూ మందిరాలకు వెళ్తూ చెడ్డ పనులు చేస్తున్నప్పుడు అది దేవునికి ఎంత అపకీర్తి. వీళ్ళు చర్చికి వెళ్తారు, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటారు, వీళ్ళలో అసహ్యమైన క్రియలు కనిపిస్తున్నాయి అని దేవుని నామానికి అపకీర్తి వస్తుందన్నమాట. కాబట్టి నిజంగా దేవుని మూలముగా పుట్టి ఉన్న వారెవరూ కూడా పాపము చేయరండి. కాబట్టి ఏ పాపమన్నా విడిచిపెట్టి మన తండ్రిని మహింపరిచే విధంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నారు కోటాని కోట్ల దూతలతో. మరి అటువంటి పరిశుద్ధ దేవుణ్ణి కలిగి ఉన్న మనం కూడా పరిశుద్ధంగా ఉండాలన్నమాట. అలా పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు దుష్టుడు మన జోలికి రాడు. దేవుడు తన పరిశుద్ధాత్మతో మనల్ని నింపి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, తన కంచె వేస్తాడు మన కుటుంబాల చుట్టూ. మరి ఏ అపాయము రాకుండా ఆయన కాచి కాపాడతాడు. మనలో దుష్టత్వము, దుర్మార్గతనము మరి విసర్జించబడతాయి. కాబట్టి దేవుని మూలముగా పుట్టి ఉన్నవారెవరు పాపము చేయరు అన్న రీతిగా మీరు కూడా దేవుని బిడ్డల్లా సంపూర్ణులుగా ఉండండి. పాపము అంటనివ్వకండి, పాపానికి దూరంగా ఉండండి. మరి దేవుని మహిమార్థంగా పరిశుద్ధత కలిగి జీవించండి. దేవుని సహాయాన్ని కోరుకోండి. మీకు ఏ ఇబ్బందులు ఎదురవుతున్నా దేవుని వాక్యాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. మరి యేసుప్రభుల వారు కూడా, యేసయ్య కూడా మరి యేసయ్యను అపవాది శోధిస్తున్నప్పుడు మరి యేసుప్రభుల వారు వాక్యంతో అపవాదిని దూరంగా పారద్రోలేసేశారు. చూడండి, మరి అపవాది శోధిస్తూ ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు మొక్కు అంటాడు అపవాది. నీ దేవుడైన యెహోవాకే మొక్కు అని వ్రాయబడి ఉన్నదని వాక్యంతో సెలవిస్తాడు. ఇంకా ఎన్నో రకాలుగా అపవాది శోధిస్తాడు. కానీ ప్రతి శోధనను యేసయ్య జయిస్తాడు. అలాగే ఈ లోకంలో కూడా ఆయన నడుచుకుంటున్నప్పుడు అపవాది ఎన్నో శోధనలు పెడతాడు. పాపం మనుషుల ద్వారా ఇబ్బందులు పెట్టించడం, యేసయ్య మీదకు రాళ్ళు రువ్వేలా చేయడం, ఇవన్నీ అపవాది క్రియలు అనమాట. కానీ వాటన్నిటినీ యేసుప్రభుల వారు జయించారు. ఆయన ఎంత మాత్రమో ఆయన శరీరాన్ని ఎంత హింసించినా, ఎంత కొట్టినా, మరి ఆయన నోటితో
నోటి మాటల్లో దోషాలు రానివ్వలేదు. ఆయన క్రియల్లో చెడ్డ క్రియలు ఆయన చూపించలేదు. ఆయన పరిశుద్ధతను ఎక్కడా కోల్పోకుండా ఆయన పరిశుద్ధత కలిగి ఉన్నాడు. చూడండి, ఆ ఆత్మను దేహమును నరకంలో పడవేయబడవానికే మీరు భయపడండి కానీ శరీరాన్ని నశింపజేయ వారికి భయపడొద్దని దేవుని వాక్యం మత్తయి సువార్తలో సెలవిస్తుంది. అంటే ఆత్మను దేహమును నరకంలో పడవేసే శక్తి ఎవరికి ఉందంటే దేవుడికి ఉంది. కానీ శరీరాన్ని మాత్రమే హింసించే శక్తి సాతానుగాడికి ఉందన్నమాట. అంటే ఆత్మకు జీవం ఇచ్చేది దేవుడే, మనకి జీవం ఇచ్చి నడిపించే దేవుడే. సాతానుగాడు మరణించేలా చేయగలడు కానీ మరలా జీవించేలా సాతానుగాడు చేయలేడు. కాబట్టి మనం నిత్య జీవం పొందుకోవాలి అంటే యేసయ్య మార్గంలో నడుచుకోవాలి. యేసయ్య మాట జీవం. మన ఆత్మలను రక్షించేది యేసయ్య మాటే. కాబట్టి యేసయ్య మాట ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ఏ పాపము మనకి అంటుకోదు. కాబట్టి దేవుని మాట జాగ్రత్తగా విని ఆయన మాట ప్రకారం నడుచుకోండి. అప్పుడు దుష్టుడు ముట్టడు, పారిపోతాడు. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం అన్ని విషయాల్లో విజయం సాధిస్తాము. అలాగే దేవుడిచ్చు శాశ్వత బహుమానాలు కూడా పొందుకుంటాము. అట్టి కృప ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.